మన కోరికలు నెరవేరడానికి మహాశివరాత్రి నాడు ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి అనే సందేహాలు చాలా మందిలోనే ఉన్నాయి. ఆ సందేహాల కోసమే ఈ వీడియో. ఒక కొబ్బరికాయను 2 సమాన భాగాలుగా పగలగొట్టి అందులోని నీటిని తీసేసి లోపల శుభ్రం చేయాలి. కొబ్బరి చిప్పలను ఎప్పుడూ కూడా నేరుగా నేల మీద పెట్టకూడదు. ఒక ప్లేట్లో బియ్యం పోసి లేదా తమలపాకులు వేసి వాటిపై ఈ చిప్పలను ఉంచాలి. దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ పోయడం చాలా శ్రేష్టం. ఒక చిప్పలో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి 3 ఒత్తులు వేయాలి. అలాగా అంటే మొత్తం 6 ఒత్తులు వేయాలి. చిప్ప చుట్టూ కూడా పసుపు, కుంకుమలతో అలంకరించి పువ్వులు ఉంచాలి. అలాగే మరొక చిప్ప ఉంటుంది కదా! ఆ కొబ్బరి చిప్పలో బెల్లం ముక్కను పెట్టి నైవేద్యంగా సమర్పించాలి. దీపం శివలింగ వైపు లేదా తూర్పు వైపు చూస్తున్నట్లుగా వెలిగించాలి. ఈ నారికేల దీపాన్ని శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య వెలిగించవచ్చు. అలాగే కోరికలు త్వరగా నెరవేరాలి అనుకుంటున్న వారు ఈ దీపాన్ని శివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో అంటే 11:55 ఈ నారికేల దీపాన్ని వెలిగించండి. మీలోని అహంకారాన్ని శివునికి అర్పించి ఆయన అనుగ్రహాన్ని తప్పక పొందండి. మరిన్ని ఇలాంటి శివరాత్రికి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరేలాగా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.